హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సియుఈటి యూజీ 2024 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో మనకి లింక్ యాక్టివేట్ అయింది. సో మీలో ఎవరైనా సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే మే 14వ తారీఖు ఈవినింగ్ లోపు మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. ఇదే లింక్ ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. అంతేకాదండి, అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు పాటించాలి, దీనికి సంబంధించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లో లింక్ ఇచ్చారు అని చెప్పాను కదండి, అదే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ ని సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయింది. సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసినటువంటి అప్లికేషన్ నెంబరు, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. అడ్మిట్ కార్డు కనిపించినప్పుడు దాని మీద స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ సిగ్నేచరు, బార్ కోడ్, ఈ మూడు కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే మీరు మరలా రెండోసారి రీడౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. అదే ఇక్కడ రెడ్ కలర్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది స్టూడెంట్ ఫోటో, ఇక్కడ నేను జస్ట్ హైడ్ చేశాను. అలాగే సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది, అలాగే ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఈ మూడు ఉంటేనే మీ అడ్మిట్ కార్డు వ్యాలిడ్ అని అర్థం. ఇవి సరిగ్గా లేకపోతే మీరు మళ్ళా డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు ప్రాపర్ గా వస్తుంది. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డు మీద మనకి టెస్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్ ఒక సింగిల్ డే జరగదు. ఒక్కొక్క స్టూడెంట్ కి డిఫరెంట్ స్లాట్స్ లో డిఫరెంట్ షిఫ్ట్స్ లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఎలాబొరేటివ్ గా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, చూసుకోండి. ఫస్ట్ కాలం వచ్చేసి సబ్జెక్ట్ అప్లైడ్ కోడ్ అండ్ నేమ్. అంటే ప్రతి సబ్జెక్ట్ కి ఒక కోడ్ ఉంటుంది. అంటే ఇక్కడ 306 ఉంది కదండి, అది కోడ్. అలాగే 304, 101, 322. నెక్స్ట్ సబ్జెక్ట్ నేమ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ బయాలజీ, బయాలజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వీళ్ళందరికీ కూడా ఇదే కోడ్ అనమాట. ఇదే టైంలో ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ 101 అంటే ఇంగ్లీషు. నెక్స్ట్ 322 ఫిజిక్స్. సో ఈ ఎగ్జామ్స్ కి మీకు క్వశ్చన్ పేపర్ మీడియం, ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ అని ఉండదు కాబట్టి ఇక్కడ తీసేశారు అంతే. నెక్స్ట్ రోల్ నెంబరు, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఇక్కడ నోట్ చేశారు. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక్కొక్క రోల్ నెంబర్ ఉంది, జాగ్రత్తగా చూసుకొని దాన్ని మాత్రమే మీరు ఎంటర్ చేసుకోండి. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా రోల్ నెంబర్ ప్లేస్ లో ప్రాపర్ గా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ అండ్ షిఫ్ట్. ఇక్కడ మే 15వ తారీఖు ఇక్కడ టోటల్ గా 3 సార్లు ఎగ్జామ్ రాయాలి స్టూడెంట్. ఈ 3 సార్లలో కూడా షిఫ్ట్ 1A, షిఫ్ట్ 1B, షిఫ్ట్ 2A. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. 1A అంటే ఏంటి, 10 AM టు 11 AM 1 అవర్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 10 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతుంది. అలాగే షిఫ్ట్ 1B అంటే 12:15 నుండి 1 గంట వరకు, అంటే 45 మినిట్స్ ఎగ్జామ్ జరుగుతుంది. షిఫ్ట్ 2A అంటే 3 PM టు 3:45 PM, మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు 45 మినిట్స్ జరుగుతుంది. అలాగే 16వ తారీఖు షిఫ్ట్ 2Aలో ఫిజిక్స్ పేపర్ ఉంటుంది. 3 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఇక్కడ రిపోర్టింగ్ ఎంట్రీ టైం ఎట్ సెంటర్ అన్నారు. ఈ స్లాట్ కి అంటే ఈ షిఫ్ట్ కి మీరు 8 గంటలకే రిపోర్ట్ చేయాలి. 10 గంటలకు ఎగ్జామ్ అయితే 8 గంటలకి తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే 12:15 ఎగ్జామ్ కూడా 8 గంటలకే రిపోర్ట్ చేయాలి అంటున్నారు ఇక్కడ. అలాగే 3 గంటలకు ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కి 1 గంటకి రిపోర్ట్ చేయాలి అంటున్నారు. అలాగే ఇక్కడ 16వ తారీఖు 3 గంటలు కాబట్టి మరలా మధ్యాహ్నం 1 గంట అని ఇచ్చారు. అలాగే గేట్ క్లోజింగ్ టైం కూడా ఇచ్చారండి. 10 గంటలకు ఎగ్జామ్ అయితే 9:30కే మీకు గేట్ క్లోజ్ చేస్తారు, ఆ తర్వాత అలో చేయరు. నెక్స్ట్ 12:15 అయితే 9:30కి మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళాలి, ఆ తర్వాత అలో చేయము అని చెప్తున్నారు. నెక్స్ట్ 3 గంటలకు ఎగ్జామ్ అయినా సరే 2:30కి మీరు అక్కడ లోపలికి వెళ్ళి ఉండాలి, లేకపోతే అలో చేయము అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా టైమింగ్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ 12:15 ఇచ్చారు కదా అని మీరు జస్ట్ 12 గంటలకు వెళ్తే సరిపోతుంది అనుకుంటే సరిపోదు. దయచేసి టైమింగ్స్ మాత్రం తప్పనిసరిగా వీళ్ళు ఏది ఇస్తే అదే ఫాలో అవ్వండి. అలాగే టెస్ట్ సెంటర్ డీటెయిల్స్, ఇక్కడ కూడా జాగ్రత్త అండి. అంటే ఒకే రోజు ఎగ్జామ్ ఉన్నా సరే ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ సెంటర్ మారిందని చెక్ చేసుకోండి. లేదా 2 డిఫరెంట్ డేస్ ఉంటే కానీ 2 డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయా, లేక ఒకే సెంటర్ ఉండొచ్చు. అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు. ఓకే, అంతేకాకుండా ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చారండి.
క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పర్ సబ్జెక్ట్ సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే టెస్ట్ డీటెయిల్స్ ప్రకారం ఈ అడ్మిట్ కార్డు స్టూడెంట్ 4 ఎగ్జామ్స్ రాయాలి. అంటే 4 టైమ్స్ ఎగ్జామ్ హాల్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే 4 టైమ్స్ కూడా ఈచ్ టైం మీరు ఒక్కొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని ఎగ్జామ్ హాల్ కి తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే ప్రతి షిఫ్ట్ కి ఒక ఫోటో ఉండాలి. అంటే 4 ఫొటోస్ ఓవరాల్ గా తీసుకుని వెళ్ళాలి. ఆ ఫొటోస్ కూడా అప్లికేషన్ అప్పుడు ఏదైతే అప్లోడ్ చేశారో అవి తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ 40 out of 50 questions are to be marked in all subjects except in general test and 50 out of 60 questions in general test. 50 క్వశ్చన్స్ ఇస్తారంట, 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ఎక్సెప్ట్ జనరల్ టెస్ట్. జనరల్ టెస్ట్ కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే 50 క్వశ్చన్స్ ఇస్తే 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే జనరల్ టెస్ట్ అయితే 60 క్వశ్చన్స్ ఇస్తారు, 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఎవరైనా జనరల్ టెస్ట్ కూడా పెట్టుకుని ఉంటే ఎగ్జామ్ కి 60 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 50 మాత్రం మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 50 క్వశ్చన్స్ ఇచ్చి 40 రాయమంటున్నారు కదండి. అలాంటప్పుడు స్టూడెంట్ ఒకవేళ 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి, అంటే 40 కాకుండా ఇంకొక 5 బాగా తెలిసినవి పెట్టారు అనుకుందాము. కరెక్ట్ అయినా తప్పైనా సరే మొట్టమొదటి టాప్ లో ఉన్నటువంటి 40 ఆన్సర్స్ మాత్రమే తీసుకుంటాము. ఆ తర్వాత 5 కరెక్ట్ అయినా సరే దాని ముందు దానిలో ఒకవేళ 5 తప్పైనవి ఉన్నా సరే మేము అలా తీసుకోము అని చెప్తున్నారు. అంటే మీకు నీట్ ఎగ్జామ్ రాశారు కదా, నీట్ ఎగ్జామ్ లో సెక్షన్ బి లో ఎలా ఉంటుంది సేమ్ అదే మెథడ్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్ రాయమంటే అన్ని రాయండి. ఎక్కువ రాశారంటే మాత్రం పైనుండి కౌంట్ చేసుకొని ఫస్ట్ 40 మాత్రమే తీసుకుంటారు. అలాగే సేమ్ ఇక్కడ 60కి 50 రాయమన్నారంటే ఫస్ట్ 50 మాత్రమే తీసుకుంటారు. అర్థమైంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఓఎంఆర్ షీట్ మీద టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అలాగే క్వశ్చన్ బుక్లెట్ మీద ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లెట్ కోడ్ సేమ్ ఉన్నాయా లేదా, రెండు ఒకేలాగా ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటున రెండు డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్ గా ఇన్విజిలేటర్ చెప్పి మార్పించుకోండి అని చెప్తున్నారు. ఓకే, అంతేకాదండి టెక్స్ట్ బుక్లెట్ ఓపెన్ చేశారనుకోండి, అది ఓపెన్ చేసినప్పుడు కూడా అన్ని పేజెస్ లో ప్రింటింగ్ కానీ సరిగ్గా లేదనుకోండి, ఎక్కడైనా పొరపాటున మిస్ అయిందనుకోండి, అప్పుడు కూడా మీరు టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ని అదే బుక్లెట్ కోడ్ నెంబర్ ఉన్నటువంటి ఇంకొకటి తీసుకుని మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్. మీరు ఇన్విజిలేటర్ కి చెప్తే సేమ్ బుక్లెట్ కోడ్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తారు. మరలా ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. ఐ అంటే స్టూడెంట్ నేమ్, అంటే స్టూడెంట్ పేరు రాయండి. అలాగే రెసిడెంట్ ఆఫ్ అంటే స్టూడెంట్ యొక్క ఊరి పేరు రాయండి. సపోజ్ విజయవాడ అనుకోండి విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, ఇట్లా ఏ ఊరు అయితే అది రాసుకోండి. ఇక్కడ స్టూడెంట్ సంతకం చేయాలి. అయితే ఈ సంతకం ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళండి. అయితే నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, వీళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు అడ్మిట్ కార్డ్ ని అలాగే ఓఎంఆర్ షీట్ ని రెండింటిని ఇన్విజిలేటర్ కి ఇచ్చేయమంటున్నారు. అయితే మీరు 5 సార్లు ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి షిఫ్ట్స్ లో, అప్పుడు 5 సార్లు అడ్మిట్ కార్డ్ ఇవ్వలేరు కదా మీరు. అప్పుడు ఏం చేయాలి అంటే, నేను అనుకోవటం 5 ప్రింట్అవుట్లు తీసుకుంటే బెటర్. ఎలాగో దీని మీద మనము జస్ట్ ఈ డీటెయిల్సే కదా ఫిల్ చేసేది, కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ని షిఫ్ట్స్ ఉంటే అన్ని అడ్మిట్ కార్డ్స్ ప్రింట్ తీసుకోండి అడిషనల్ గా. ఈచ్ షిఫ్ట్ కి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇన్విజిలేటర్ కి మీ అడ్మిట్ కార్డ్ ఇచ్చేసి రావాలి. సో ఒకవేళ కానీ అలా కాదు, ఒకే అడ్మిట్ కార్డ్ సరిపోతుంది దాని మీద మేము టిక్ చేసుకుంటాము అంటే అప్పుడు ఇంకా అసలు మీకు ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా వాళ్ళు లేదు ప్రతి స్లాట్ ఇది వేరు వేరుగా ఇవ్వాలి అంటే అప్పుడు మనకి డిఫికల్టీ అవుతుంది. అందుకని నా అడ్వైజ్ అయితే మీ అందరూ కూడా దయచేసి మీకు ఎన్ని షిఫ్ట్స్ ఉంటే అన్ని అడ్మిట్ కార్డ్స్ ప్రింట్స్ తీసుకొని ప్రతి దాని మీద కూడా మీ పేరు మీ ఊరి పేరు ఈ రెండు మాత్రమే రాసుకొని ఎగ్జామ్ హాల్ కి వెళ్ళండి. అంతేకాదు ప్రతి షిఫ్ట్ కి ఒక ఎక్స్ట్రా ఫోటోని తీసుకొని వెళ్ళాలి. అంటే 5 స్లాట్స్ అనుకోండి, 5 ఫొటోస్ కావాలి, 4 అయితే 4 ఫొటోస్. అర్థమైంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు మీకు స్క్రైబ్ కావాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే మీరు ఆప్షన్ ఇచ్చుంటే మీ స్క్రైబ్ ని మీరు తీసుకుని వెళ్ళాలి. కానీ ఆ స్క్రైబ్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్క్రైబ్ ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు కాకుండా మిగతా డిజబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్స్ట్రా టైం ఇస్తాము అని చెప్తున్నారు. ఎంత ఎక్స్ట్రా టైం అంటే 1 అవర్ ఎగ్జామ్ కి అయితే 20 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారు, 45 నిమిషాల ఎగ్జామ్ కి అయితే 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తాము అంటున్నారు. అంటే నాకు తెలిసి నేను మన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో చదివినప్పుడు
ఎవరైతే స్క్రైబ్ ను యూస్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఈ స్క్రైబ్ స్టూడెంట్ కి చదివి వినిపించాలి. చదివి వినిపించిన తర్వాత ఆ స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలో ఆ స్క్రైబ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారంగా అతను సొల్యూషన్ చేసి ఆన్సర్ రాయాలి. దీనికి టైం పట్టింది. అందుకని ఎక్స్ట్రా 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఇవ్వటం జరుగుతుంది. బట్ మనకి అడ్మిట్ కార్డు మీద ఇన్స్ట్రక్షన్స్ లో స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నారు. ఇది మరి పొరపాటున టైప్ చేస్తారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఒకసారి మీరు ఇన్విజిలేటర్స్ అని అడగండి ఏ విషయం కూడా. ఓకే, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్కి మీరు ఇన్ టైంలో వెళ్ళాలి. అంటే రిపోర్టింగ్ టైము, ఎంట్రీ టైము పక్కాగా మెన్షన్ చేస్తారు మనకి టెస్ట్ డీటెయిల్స్ దగ్గర. దాని ప్రకారంగానే వెళ్ళాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి గేట్ క్లోజింగ్ టైం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎలో చేయము అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ గేట్ క్లోజింగ్ టైం కూడా మనకి టెస్ట్ డీటెయిల్స్ లో ఇచ్చారు కాబట్టి ఆ టైం చూసుకోండి. దానికంటే కొంచెం లేట్ అయినా 1 మినిట్ లేట్ అయినా వాళ్ళు ఎలో చేయమని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ రాయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఎగ్జామ్ హాల్ దాటి బయటకు రాకూడదు. అంటే సపోజ్ ఒక గంట ముందు ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, వెంటనే వచ్చేయడానికి లేదు. అందరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు కలిపి ఒకేసారి బయటకు రావాలి. అదే థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ రెండు కూడా కలిపి. ఓకే, ఫిఫ్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే అడ్మిట్ కార్డు మీద సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్ ఉంది కదా, అది ఫిల్ చేసుకొని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు. సిక్స్త్ పాయింట్ ఏం చెప్తున్నారంటే రిలీజియస్ లేదా కస్టమ్స్ డ్రెస్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే, అంటే మీకు నీట్ ఎగ్జామ్ లో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే నా వరకు వచ్చింది. ముస్లిం క్యాండిడేట్స్ కి వాళ్ళు బుర్ఖా వేసుకుంటారు కదా, ఎగ్జామ్ హాల్ లోపలికి బాగానే అలౌ చేశారు. కానీ ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు మిడిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో రిమూవ్ చేయమని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టామన్నా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. అక్కడ చాలా టైం వేస్ట్ అయింది ఆ స్టూడెంట్స్ కి. ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిందని చాలా బాధపడుతూ చెప్పారు. సో అలాంటి సందర్భాల్లో ఈ పాయింట్ చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైనా మీరు అప్లికేషన్ లో ఆప్షన్ పెట్టుంటే అలాంటి స్టూడెంట్స్ ఇంకా ఎర్లీగా వెళ్ళండి. మీరు రిపోర్టింగ్ టైం కంటే కూడా ముందుగా వెళ్ళి వాళ్ళకి చెప్పండి మేము అప్లికేషన్ ఎలా పెట్టుకున్నాము. వీలైతే అప్లికేషన్ ఫామ్ ను కూడా తీసుకుని వెళ్ళండి. ఒక చూపిస్తే వాళ్ళు ఎలో చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అంతేకాకుండా ఈ రిలీజియస్ లేదా కస్టమ్స్ డ్రెస్ వేసుకునేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంటే థరో చెక్ చేస్తారు. అలాంటప్పుడు మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. కొంత టైం కూడా పట్టింది, ఎక్స్ట్రా టైం. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఈ రెండు లేకపోతే అసలు ఎగ్జామ్ హాల్కి అలో చేయము అని చెప్తున్నారు. మీరు రఫ్ వర్క్ చేయాలి అంటే ఎక్స్ట్రా వైట్ పేపర్స్ ఇస్తారేమో అనుకుంటారు కదా, కానీ కాదు. మనకి టెక్స్ట్ బుక్లెట్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్లెట్ లోనే లాస్ట్ రఫ్ వర్క్ స్పేస్ ఉంటుంది. అక్కడ మాత్రమే మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి. అంతేకాని ఎక్స్ట్రా షీట్స్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. నెక్స్ట్ నైన్త్ పాయింట్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ ని అలాగే అడ్మిట్ కార్డ్ ని ఇన్విజిలేటర్ కి ఇచ్చేసి మీ యొక్క టెక్స్ట్ బుక్లెట్ ని మాత్రమే మీతో పాటు తీసుకొని రండి బయటికి అని చెప్తున్నారు. 10th పాయింట్ వచ్చేసి మీకు ఏదైనా ఈ సియుఈటి ఎగ్జామినేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. వాళ్ళు మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సిన ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. నీట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే వాటర్ బాటిల్ తీసుకెళ్లారో, అంటే దానిపైన ప్రింటింగ్ కానీ లెటర్స్ కానీ లేదా కలర్ కానీ ఏమీ ఉండకూడదు. సో అలాంటి వాటర్ బాటిల్, దాంతోపాటు ఒక పెన్ను, మీ పెన్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అంటే మనకి నీట్ ఎగ్జామ్కి అయితే పెన్ కూడా ఎలో చేయరు, కానీ ఇక్కడైతే పెన్ కూడా తెచ్చుకోమని చెప్తున్నారు. పెన్ వచ్చేసి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రతి షిఫ్ట్ కి కూడా మీరు ఒక ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని తీసుకొని వెళ్ళాలి. అది అక్కడ అటెండెన్స్ షీట్ లో అంటించాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ మీ అందరికి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తానండి. లాస్ట్ అంటే నీట్ ఎగ్జామ్ రాశారు కదా, జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్, అక్కడ అటెండెన్స్ షీట్ లో మీ రోల్ నెంబర్ కానీ లేదా మీ బుక్లెట్ కోడ్ కానీ అవన్నీ కూడా ఎంటర్ చేస్తూ ఉంటారు. అక్కడ బబుల్ చేయమన్నప్పుడు జాగ్రత్తగా చేయండి. కొద్దిమంది స్టూడెంట్స్ రోల్ నెంబర్ కూడా మిస్టేక్స్ చేసి వస్తున్నారు. చేసి వచ్చిన తర్వాత రోల్ నెంబర్ మేము తప్పు చేశాము, ఏమన్నా ఇద్దా అని భయపడుతూ ఉంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ పై మిస్టేక్ చేశారనుకోండి, ఇమ్మీడియట్ గా మీరు ఇన్విజిలేటర్ చెప్పి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ చీఫ్ ఉంటారు, ఆ చీఫ్ ఎగ్జామినర్ ని పిలిపించి వాళ్ళు ఇనిషియల్ వేయించి అక్కడ వైట్నర్ పెట్టి మీరు కరెక్ట్ గా మరలా బబుల్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి అడ్మిట్ కార్డు, దాంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు.
అయితే ఈ అడ్మిట్ కార్డు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము A4 సైజ్ పేపర్ మీద నీట్గా ప్రింట్అవుట్ తీయించుకొని వెళ్ళండి. అక్కడ కనిపించకుండా అట్లా బ్లర్గా ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. అంటే ప్రింట్ క్లియర్గా ఉండాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీద మీరు మీ పేరు అలాగే మీ ఊరు పేరు రాయాలని చెప్పాను కదా, అవి ఇంటి దగ్గరే ఫిల్ చేసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పీడబ్ల్యూడి సర్టిఫికెట్. పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అంటే డిజబిలిటీ సర్టిఫికెట్, స్క్రైబ్కి రిలేటెడ్గా వాళ్ళకున్నటువంటి ఐడి కార్డు కానీ, వాళ్ళు ఈ స్క్రైబ్ గా ఉండటానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే పర్టికులర్ ఆధార్ కార్డు బెస్ట్. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు కానీ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నేను అవన్నీ ఇక్కడ రాయలేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి. నీట్ ఎగ్జామ్కి ఎలా వెళ్ళామో అలాగే వెళ్ళాలి. అంతేకాదండి, నీట్ ఎగ్జామ్కి ఎలాగైతే నాన్ మెటాలిక్ ఐటెంతో వెళ్ళారో మీరు, అంటే మెటాలిక్ ఐటమ్ బాడీ మీద ఏమీ ఉండకూడదు. సో డ్రెస్లో కానీ మనం వేర్ చేసేటువంటి మనం ధరించేటువంటి వస్తువులు కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏమీ కూడా మనం తీసుకుని వెళ్ళకూడదు, ధరించకూడదు. ఆల్రెడీ మీకు నీట్ ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలో తెలుసు, సేమ్ అలాగే వెళ్ళండి. ఇక్కడ మీరు ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళాల్సిందే పెన్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. ఈ మాట వినండి అందరూ కూడా. అంటే నీట్ ఎగ్జామ్లో బ్యాడ్ ఇన్సిడెంట్ నేను విన్నాను, చాలా బాధ అనిపించింది. 2 వీలర్ మీద మీ పిల్లల్ని ఎవ్వరు కూడా ఎగ్జామ్ హాల్కి తీసుకుని వెళ్ళొద్దు. 2 వీలర్ మీద వడదెబ్బ తగిలి నీట్ ఎగ్జామ్ రాయకుండా ఇంటికి వెళ్ళిపోయినటువంటి సంఘటన నేను విన్నాను. సో దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైతే ఆటోలు తీసుకుని వెళ్ళండి. మీకు 2 వీలర్ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఒక ఆటో మాట్లాడుకోండి, లేదా కార్ మాట్లాడుకోండి, రెంటల్ కార్ ఏమన్నా ఉంటే, లేదా ఓలాలు కానీ ఇలాంటివి బుక్ చేసుకొని దయచేసి మీ పిల్లల్ని సేఫ్గా నీడలో ఎగ్జామ్ హాల్కి తీసుకుని వెళ్ళండి, వడదెబ్బ తగలకుండా. ఓకే. చాలా మందికి కూడా సియుఈటిలో ఫస్ట్ డే వచ్చేసి సుమారుగా ఒక 3 షిఫ్ట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కువ మందికి కూడా చాలా అలసిపోతారు కాబట్టి వాళ్ళకి కొంచెం లిక్విడ్స్ అవి ఎక్కువ తీసుకొని వెళ్ళండి. వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉంచుకోండి, స్టోర్ చేసుకోండి. సో మిగతావన్నీ కూడా నీట్ ఎగ్జామ్కి ఎలాగైతే మీరు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళారో కూడా ఈ సియుఈటి ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి. సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరైనా సరే ఈ నీట్ ఎగ్జామ్ కానీ లేదా సియుఈటి ఎగ్జామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా నా ఛానల్ని మీరు సజెస్ట్ చేయండి. ఓకే. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓకే. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.